హలో మేట్స్, రేపైతే 3 సినిమా రిలీజ్ కాబోతుంది. కాకపోతే తమిళ్లో కాదనమాట, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది. ఇది ఒక్కసారి ప్రూవ్ అవుతుంది అనమాట. ఏంటంటే మనోళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేసే సార్లు మన తెలుగు వాళ్ళు ఈ సినిమాని ఆదరించిన విధంగా తమిళ వాళ్ళు ఆదరించలేదనే చెప్తాను. ఎందుకంటే మన వాళ్ళు ఎన్నిసార్లు రిలీజ్ చేశారో తమిళ వాళ్ళు రిలీజ్ అయిన ప్రతిసారి చూసి అరే వీళ్ళే పర్లేదు ఈ సినిమాని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి ఫీల్ అవుతారండి. మన వాళ్ళు నచ్చిందంటే తెలుసుగా తలపై పెట్టుకునేస్తారు. సో నేను కూడా ఈ సినిమాని తమిళ్లోనే చూశాను అనమాట. ఇంతవరకు తెలుగులో అయితే చూడలేదు ఒకసారి కూడా. సో నేను రేపు వెళ్తున్నాను, ఫస్ట్ టైం తెలుగులో చూడడానికి వెళ్తున్నాను. సాంగ్స్ ఎక్కువ విని తమిళ్లోనే కదా, సడన్గా తెలుగులో వినాలంటే ఒక తర ఉంటుంది. బట్ మ్యూజిక్ లాంగ్వేజ్ లేదు. లిరిక్స్ చెప్పాలంటే ఒకప్పుడు మన తెలుగులో చాలా బాగానే వస్తారనమాట. అంటే డబ్బింగ్ సాంగ్స్ కూడా ఒరిజినల్ సాంగ్స్ లాగా అనిపిస్తాయి. అందుకే అప్పటి పాత సినిమాలు ఇప్పటి రిలీజ్ చేసినా కానీ అంత క్రేజ్ అంత వైబ్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే పాటకి ఆ ట్యూన్కి తగ్గట్టుగా లిరిక్స్ రాస్తారు. ఈ కాలంలో అంతా ఎవరు రాలేకపోతున్నారు అనమాట. సో అప్పటిన్న సాహిత్యం వేరు. సో 3 సినిమాకి అయితే నేను వెళ్తున్నాను. సో మీరు ఎక్కడైతే వెళ్తున్నారో మనకి కిందైతే కమెంట్ చేయండి. మనమైతే మాల్ ఆఫ్ ఫిష్కి వెళ్తున్నాం. 3:30కి అనుకుంటా ఆ షోకి వెళ్తున్నాం. ఎవరైనా వస్తే కలుద్దాం. చలో మెట్స్. తనియాగా தவிக்கின்றேன் துணை வேண்டாம் அன்பே போ பிணமாக நடக்கின்றேன் உயிர் வேண்டாம் தூரம் போ நீ தொட்டால் எனவெல்லாம் இறங்கிறது அன்பே போ நான் போகும் நிமிடங்கள் உனக்காகும்